నంద్యాల పట్టణంలో ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ రాష్ట్ర మహాసభ. నంద్యాల పట్టణంలో ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ రాష్ట్ర మహాసభ శనివారం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి చింతల రామ్మోహన్ రావు, ఏకోడూరు టీడీపీ నాయకులు వడ్డు మధుసూదన్ రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ శ్రీశైలం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్, మాజీ కోడూరు సహకార సంఘం అధ్యక్షులు, మాజీ సర్పంచ్ డాక్టర్ చిట్టంబొట్ల భరద్వాజ శర్మ మాట్లాడుతూ, మా రాజకీయ జీవితంలో ఎంతో మంది మీడియా ప్రతినిధులను, మండల స్థాయి, పట్టణ స్థాయి విలేకరులను నాకు అతి సన్నిహితంగా ఉండేవారని, అక్షర యోధులుగా పనిచేసేవారు వారి కుటుంబంలో మాత్రం కటిక దరిద్రంలో మగ్గుతున్నాయని, అలాంటి వారిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి ఆదుకోవాలని, రాజకీయ నాయకులు, మేధావులు, విద్యావంతులు ప్రతి ఒక్కరూ జర్నలిస్టు రాసే రాతపైన వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని, ఎన్నో మంచి కథనాలను, మనసును ఆకట్టుకునే కథనాలను, అంశాలను రాసే జర్నలిస్టులు మాత్రం వారి వ్యక్తిగత జీవితాల్లో చాలా దారుణంగా ఉండి కుటుంబ ఆర్థిక సంక్షోభంలో మగ్గుతూ తన పిల్లలు కూడా అత్యున్నత చదువులు చదవలేక ఆర్థిక భారంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఘటనలు ఎన్నో ఉంటాయని ఆయన తెలిపారు. ఇలాంటి వారిని ఆదుకునేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలని, వారికి పక్కా గృహాలు, పెన్షన్లు, ఆర్థిక భరోసా కల్పించే బ్యాంకు రుణాలు, జీవిత బీమా సౌకర్యాలు కల్పించి వారిని ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన తెలిపారు. జర్నలిస్టు సోదరులు కలిసికట్టుగా ఉండి తమ కోరికల సాధన కోసం కృషి చేయాలని వారు తెలిపారు. జర్నలిస్టుల సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరు కావడం మేము చేసుకున్న పూర్వజన్మ సుకృతమని, ఇలాంటి మంచి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం అంటే అది తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వమే. మనం చూస్తున్నాము, మనం జర్నలిస్టులు చాలా ఇబ్బంది పడ్డారు. లాస్ట్ టైంలో కూడా చాలా జర్నలిస్ట్ మీద అటాక్ జరిగినారు. మన ఒక్క జర్నలిస్ట్ అటాక్ జరిగితే దాదాపు అన్ని జర్నలిస్టు వాళ్ళకి ఈ పార్టీ ఆ పార్టీ కాకుండా జర్నలిస్ట్ అందరూ ఒకటై ఆయన సోదరుడి కోసం వాళ్ళందరూ రోడ్డు మీద ఎక్కి ఖచ్చితంగా ఆయన న్యాయం జరిగే వరకు వాళ్ళు కొట్టాస్తారు. నేను చూశాను నంద్యాలలో కూడా చాలా మంది జర్నలిస్ట్ కి ఒక చిన్న మాట అంటే కూడా పార్టీకి సంబంధం, ఏ పార్టీ అయినా కానీ పార్టీకి సంబంధించి కాకుండా అందరూ ఒకటై ధర్మాలు చేశారు. అట్లాంటిది మన జర్నలిస్ట్ పవర్. నేను ఒకటే అంటున్నాను జర్నలిస్ట్ కి, మాకు పవర్ వచ్చిన తర్వాత నేను నంద్యాలలో చూశాను. నాకు రోజు మన నంద్యాలలో ఏమన్నా అడ్వైస్ తీసుకోవాలంటే కూడా మా జాతీయంలో ఉంటారు సీనియర్ జర్నలిస్ట్, అయినా కూడా ఏమన్నా ఉంటే కూడా నాకు అడ్వైస్ ఇస్తుంటాడు, అట్లా కాదు ఇట్లా చేయాలని. అట్లాగే చాలా జర్నలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ ఉంటారు. ఎందుకంటే నంద్యాలలో ఇప్పుడు ఎట్లా ఉందంటే, నంద్యాలలో దాదాపు మేము వచ్చి 6 నెలలైంది. ఏమంటే పాజిటివ్ కన్నా నెగిటివ్ ఎక్కువ పాస్ అవుతారు. మనం ఎన్ని మంచి పని చేస్తే అది ప్రెస్ వాళ్ళు ఏమంటారంటే కొంచెం చూపిస్తారు, ఏది చిన్న తప్పు చేసినా అది చాలా పాస్ అయిపోతారు జనాలు. దానికోసం అంటే పాజిటివ్ ఉండాలి, నెగిటివ్ ఉండాలి ఏదన్నా కానీ. ఏమంటే మనకు నెగిటివిటీ ఎక్కువ వెళ్ళిపోతుంది. దానికోసం మేమంతా ఖచ్చితంగా ఒకటే ప్రయత్నం చేస్తాం. అందరికీ మీ ఈరోజు చెప్పినట్టు మీ సమస్యలు ఏమైనా ఉంటే కూడా కానీ మీరు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి మీరు అందరూ వస్తే ఒకసారి మంత్రి గారి దగ్గర కూర్చొని ఒక రిప్రజెంటేషన్ ఇస్తే ఖచ్చితంగా అది సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి ఎంత వీలైతే అంతగా ఖచ్చితంగా మీ డిమాండ్ కూడా మేము ఫుల్ఫిల్ చేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ తరఫున మన ఫిరోజ్ గారికి నంద్యాల పట్టణం దత్తరిళ్ళందరూ గట్టిగా క్లాప్స్ కొట్టాలని సంగతిగా చూస్తున్నాం.
దేశాన్ని ప్రేమించి లక్ష్యాలని గుర్తించి పెద్ద మనసుతో ఆదుకోవాలని ప్రభుత్వం తరఫున ఏదైనా ఉన్నా కూడా అండదండగా ఉంటామని హామీ ఇచ్చినటువంటి మన ఫిరోజ్ సార్కి మరొకసారి ఏపీఎంఎఫ్ రాజకీయ నాయకులు చాలా మంది ఉంది, ఇంకా చాలా మంది కలగా